ఇలా ఉంటుంది మీకు. ఇది వెనకాల స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. అలానే హై క్వాలిటీ ఆడియోని మనకిస్తుంది. నాయిస్ రెసిస్టెన్స్ ఉంది ఇందులో. మీరు చెప్పే వాయిస్ అనేది చాలా క్లారిటీగా వినపడుతుంది. సో ఓపెన్ చేద్దాము. సో మనం అన్బాక్స్ చేస్తే ఇందులో మనకి వాళ్ళు ఒక బుక్ ఇచ్చారు, పోయో కంపెనీ వాళ్ళు. ఇందులో వచ్చేళ్ళకి మనం ఎలా వాడాలి అనే దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దీన్ని పక్కన పెట్టాము. ఇంకా దీంట్లో వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి వారంటీ కూడా ఉంది. ఇంకైతే బాక్స్లో వచ్చేళ్ళకైతే ఇవి ఉన్నాయి మనకి. ఇందులో ఇల్లు ప్యాకేజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పోయో అని దీని బ్యాగ్ మీద అనేది లోగో ఇచ్చారు వాళ్ళు. సో దీనిలోన అనేది మైక్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. సో ఈ బ్యాగ్లో వచ్చేలో చిన్న ప్యాకెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనం మైక్ పెట్టుకునే పైన క్యాప్ ఒకటి ఇచ్చారు. అలానే ఇది యాంప్లిఫైర్కి అలాంటి వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలోనే ఇది మీకు మైక్కి, మీ షర్ట్కి కానీ దేనికైనా క్యాప్ పెట్టుకోవడానికి ఇచ్చారు. మీ మైక్కి, మీ షర్ట్కి పెట్టుకోవడానికి ఇదొక క్లిప్ ఇది ప్రొవైడ్ చేశారు. అలానే ఇది వచ్చే మీకు మైక్కి క్యాప్, మన డిస్టర్బెన్స్ అనేది మన మైక్ మాట్లాడేటప్పుడు ఎయిర్ కానీ అలాంటిది పోకుండా ఈ మైక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది యాంప్లిఫైర్ కానీ కెమెరాకి కానీ అలాంటి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ కనెక్టర్ అనేది ఇచ్చారు. సో ఇలా ఉంటుంది అది. దీంతో పాటు చిన్న బ్యాటరీ కూడా ఇల్లు ప్రొవైడ్ చేశారు. మన వాచీల్లో ఇలాంటి వాటిలో వేసుకునే బ్యాటరీ ఇది కూడా ఇచ్చారు. సో ఫైనల్గా అయితే బోయో M1 మైక్ అనేది అన్బాక్స్ చేసాం. సో మైక్ అనేది ఇలా ఉంటుంది. 3 పిన్స్ వస్తాయి. సో ఇది 20 ఫీట్ డిస్టెన్స్ వైరు. 20 ఫీట్ వరకు ఈ వైర్ని అనేది మనం వాడుకోవచ్చు. అలానే దీనికి మధ్యలో యాంప్లిఫైర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇది పైకి అన్నామంటే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇది పైకి అంటే కెమెరా ఆప్షన్ వస్తుంది, కిందకంటే స్మార్ట్ ఫోన్కి. మీరు కెమెరాకి సెట్ చేసుకోవాలి అయితే మీరు ఆ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్కి అయితే కిందకంటే స్మార్ట్ ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఈ 2 స్విచ్చెస్ మల్టీగా యూజ్ చేసుకోవచ్చు ఈ బోయో మైక్ అనేది. ఇది మైక్, మనకి మైక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మైక్ అనేది అయితే ఇట్లా ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చిన ఈ క్లిప్ అనేది మనం మైక్ తగిలించుకోవచ్చు.
ఇలా పెట్టుకోవడానికి మనకు అనేది అది క్లిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో నుండి అనేది మన వాయిస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇలా క్లిప్ చూపెట్టాను కదా, ఈ క్లిప్పు ఇక్కడ పెట్టుకోవడానికి ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని మీరు మీ డ్రెస్కి కానీ కాలర్కి కానీ ఎక్కడైనా ఈ లాక్ ద్వారా ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది ప్రెస్ చేయగానే. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని మీరు మాట్లాడుకోవచ్చు. అంటే మైక్ కనపడకుండా డ్రెస్లో నుండి అనేది లోనకి పంపించి అది కింద పడకుండా మన డ్రెస్కి కానీ హ్యాంగిలర్స్ కానీ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మరి వైర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, క్వాలిటీ చాలా బాగుంది. ఇంతకుముందు నేను ఒక మైక్ కొన్నాను, సో దానికన్నా ఇది చాలా బాగుంది. ఇదైతే మనకి 800 పడింది. 800కి ఇంత మంచి మైక్ అంటే చాలా తక్కువ. ఇంతకుముందు ఇదే మైక్ 1400 దాకా ఉంది. సో వీళ్ళు మనకి తక్కువలో ప్రొవైడ్ చేశారు, 800కి ఇచ్చారు. 800 ఈ మైక్ అంటే కొనొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొత్తగా వచ్చే యూట్యూబ్ క్రియేటర్స్కి తక్కువ బడ్జెట్లో మనకి మైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరూ కొనుక్కొని వాయిస్ అనేది మీకు డిస్టర్బెన్స్ లేకుండా అనేది ప్రొవైడ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వాయిస్ కూడా క్వాలిటీ బాగుండాలి ఫ్రెండ్స్. సో ఈ మైక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎవరైనా కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. మైక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీకు ఇది 800 దాకా పడుతుంది అమెజాన్లో. సో ఇది ఫ్రెండ్స్, మైక్ అయితే బాగుంది, మీరు అందరు కొనుక్కోవచ్చు మైక్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ మైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో నేను అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు. తప్పకుండా లైక్ అనేది చేయండి, అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గైస్, ఇవాళ నేను అమెజాన్ నుండి అయితే iPad 9th జనరేషన్ ట్యాబ్ అనేది రిసీవ్ చేసుకున్నాను. సో ఇవాళ నేను దీన్ని అన్బాక్స్ అనేది చేయబోతున్నాను. సో అన్బాక్స్ చేసే ముందు మనం దీని స్పెసిఫికేషన్స్ ఏందో చూద్దాం. సో ఈ ట్యాబ్ వచ్చేసరికి మనకి iPad 9th జనరేషన్ యాపిల్ iPad ఇది. సో దీనికి ఇంటర్నల్ వచ్చేసి 64 GB ఉంటుంది. అలానే ర్యామ్ వచ్చేసి 4 GB. 10.2 inches అయితే ఈ ట్యాబ్ అనేది మనకు వస్తుంది. సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో నేను ఇదైతే కొన్నాను. సో యాక్చువల్ ప్రైస్ ఇది వచ్చేసరికి మనకి 30,900 ఉంది. మనకి అమెజాన్లో డిస్కౌంట్ పోగా మనకి 25,500 రూపీస్కి అయితే మనకి ఈ ట్యాబ్ అనేది రావడం జరిగింది. సో మనకి బాక్స్లో వచ్చేసరికి మనకి ట్యాబ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంక్లూడ్గా USB-C టైప్ అయితే కేబుల్ వస్తుంది. అలానే USB ఛార్జర్ సి పవర్ అడాప్టర్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ వైఫై ట్యాబ్లెట్ ఇది. సో మనకి సిమ్ అనేది మెమరీ కార్డ్ అనేది ఇట్లాంటివంటి ఏమీ ఉండదు. సో ఓన్లీ వైఫై ద్వారా యూజ్ చేసుకోవడమే. సో ఇంటర్నల్ 64 GB వస్తుంది. సో మనకి స్పేస్ వచ్చేసి 49.5 GB అనేది ఫ్రీ స్పేస్ అనేది రావడం జరుగుతుంది. మన ఛార్జర్ అడాప్టర్ వచ్చేసరికి మనకి 20 volt ఛార్జర్ అనేది రావడం జరుగుతుంది. సో ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ 1 day అయితే రావడం జరుగుతుంది ఛార్జింగ్. అది యూసేజ్ని బట్టి ఉంటుంది. గేమ్స్ ఇలాంటివి అనేది వాడితే మనకి 6 hours అట్లా వస్తుంది. సో నార్మల్గా యూసేజ్ ప్రకారం అయితే మనకి 1 day అయితే ఛార్జింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ట్యాబ్లెట్ విషయానికి వస్తే మనకి స్పైస్ గ్రే కలర్ అనేది నేను తీసుకున్నాను. అలానే ట్యాబ్లెట్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్లు ఉంటాయి. అలానే డౌన్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ అడాప్టర్ అండ్ 2 స్పీకర్స్ అయితే వస్తాయి. అలానే అప్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవే మనకి ట్యాబ్లెట్లు అనేది ఉంటుంది జరుగుతుంది.
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు నాగరాజు ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేయాలి మీకు ఒక వెబ్సైట్ హోస్టింగ్ అండ్ డొమైన్ అడ్రస్ ఎలా కొనాలి అనే దాని గురించి నేను ఇప్పుడు వీడియోలో చూపెడుతున్నాను మీకు. ఫస్ట్ వచ్చేయాలి మీరు వెబ్సైట్ అనేది రన్ చేయాలనుకుంటే మీరు ఒక డొమైన్ అడ్రస్ హోస్టింగ్ అడ్రస్ అనేది మీరు బై చేయాలి. డొమైన్ అడ్రస్ హోస్టింగ్ అడ్రస్ అనేవి మీకు అసలుకి డొమైన్ అడ్రస్ అనేది గురించి అయితే తెలుసుకోవాలి. ముందు డొమైన్ అడ్రస్ అనేది మీకు ఒక సైట్ అడ్రస్ www.techmystore www.flipkart.com అలా యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అడ్రస్సే మీకు డొమైన్ అడ్రస్. ఈ డొమైన్ అడ్రస్ అనేది మీకు హోస్టింగ్ అడ్రస్తో కలిపి మీకు రెండు కలిపి బై చేయాలి. అవి ఎలా కొనాలి, ఏ సైట్లో కొంటే మీకు బాగా రన్ అవుతాయి అనే దాని గురించి నేను చెప్తాను. మీరు ఒక డొమైన్ అడ్రస్ కొనాలనుకుంటే godaddy.com అనే సైట్లో మీకు డొమైన్ అడ్రస్లు అనేవి తక్కువలో దొరుకుతాయి. అలానే హోస్టింగ్ డొమైన్ రెండు కలిపిస్తారు మీకు. అవి ఎంతెంత ఉంటాయి, వాటి ప్రైస్ ఎంత ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చూపెడతాను మీకు. ఇది godaddy.com. ఇదిగో ఫ్రెండ్స్, మీకు ఈ ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి. స్టార్టర్, ఎకనామీ, డీలక్స్, అల్టిమేట్, ఇవాళ ఫోర్ టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్టార్టర్ అనేది ఏంటంటే మీరు ఒక బ్లాగ్ కానీ ఇలాంటివి రన్ చేయాలనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ స్టార్టప్ అనేది ప్యాకేజ్ అనేది మీరు కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసరికి సింగిల్ వెబ్సైటే రన్ చేస్తుంది. ఈ స్టార్టప్ అనేది మీకు ఒక వెబ్సైటే రన్ చేసుకోవాలి. ఇందులో 30 GB స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లాగ్స్ అలాంటివి రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు అసలు ముందు వెబ్సైట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక బ్లాగ్ రన్ చేయాలనుకుంటే మీకు స్టార్టర్ అనేది బాగా పనిచేస్తుంది. అలానే లేదంటే ఒక వెబ్సైట్ కావాలి మీకు, www.techmystore, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ టైప్లో. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ అనుకోండి, ఆ కోచింగ్ సెంటర్కి ఏదైనా వెబ్సైట్, మీ డీటెయిల్స్, మీ ప్రైస్, మీ కోచింగ్ సెంటర్ ఫీజు అలాంటివి ఏమన్నా సెట్ చేసుకోవడానికి ఎకనామీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి బేసిక్ స్టార్టర్ సైట్. ఇది దీనికి వచ్చేసరికి మీకు ఒక వెబ్సైటే రన్ అవుతుంది. దీంట్లో కూడా దీనికి అనేది మీకు 24/7 సపోర్టింగ్ అనేది godaddy వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. అలానే 100 GB కెపాసిటీ అనేది కూడా మీకు వస్తుంది. అలానే మీకు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ వచ్చింది ఫ్రీగా 1 ఇయర్ పాటు మీరు ఈ బిజినెస్ ఈమెయిల్ అనేది వాడుకోవచ్చు. దీంతో పాటు డొమైన్ వచ్చేసరికి ఫ్రీగా ఇస్తారు వీళ్ళు యాన్యువల్ ప్లాన్తో. అలానే డీలక్స్ అనేది ఇది వచ్చేసరికి మీకు చిన్న చిన్న షాపింగ్ సైట్స్ కానీ ఈకామర్స్ అలాంటివి మీరు దీంతో రన్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చి ఎకనామిక్ ఫీచర్స్ ప్లస్ ఇది. దీంట్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అనేవి మీరు రన్ చేసుకోవచ్చు. అలానే స్టోరేజ్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది.
అన్లిమిటెడ్ సబ్ డొమైన్స్. మీరేమన్నా ఎక్స్ట్రాగా మీరు ఆల్టర్నేటివ్ సైటు ఏదైనా ఓపెన్ చేయాలన్నా, బ్లాగ్స్ కానీ, లేకపోతే ఈ వెబ్సైట్ కాకుండా మీరు పర్సనల్ వెబ్సైటు, మీ డీటెయిల్స్ కానీ ఎటువంటి వెబ్సైట్స్ అయినా ఇందులో మీరు అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే అల్టిమేట్ ఇది వచ్చాలి ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా ఉంటుంది, అలానే ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది. దీంట్లో వచ్చేకి మీకు 2x ప్రాసెసింగ్ పవర్ అండ్ మెమొరీ అనేది ఆల్టర్నేటివ్గా వస్తుంది. అలానే SSL సర్టిఫికెట్, ప్రీమియం DNS సర్వర్, ఫ్రీగా ప్రీమియం సర్వర్ అనేది మీకు ఏర్పాటు చేస్తారు వీళ్ళు. అలానే అల్టిమేట్ డేటాబేస్ అన్లిమిటెడ్, మీకు డేటాబేస్ స్టోరేజ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అన్లిమిటెడ్ అనేవి ఈ 3కి ఇవ్వడు, దీనికి మాత్రమే అన్లిమిటెడ్ డేటాబేస్ అనేది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు స్టార్టప్ ఒక బ్లాగే కావాలనుకున్న వాళ్ళకైతే ఈ స్టార్టర్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. లేదా స్మాల్ వెబ్సైట్ కావాలనుకున్న వాళ్ళకి ఎకనామీ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈకామర్స్ వెబ్సైట్, బిజినెస్ లాంటి వెబ్సైట్ల కోసం అయితే 2+ అల్టిమేట్ ఈ రెండిట్లో బాగుంటుంది. అలానే మీకు గోడాడీ వాళ్ళు 24/7 సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఇస్తారు ఈ సైట్లో అయితే. ఇదిగో ఫ్రెండ్స్, 1 క్లిక్ ఇన్స్టాల్ 125 ఫ్రీ అప్లికేషన్స్ అనేవి మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారు గోడాడీ వాళ్ళు. అందులో వచ్చేకి వర్డ్ప్రెస్, జోమియో, డ్రూపాల్ ఎక్సెట్రా. మెయిన్లీ మీకు ఈ వెబ్సైట్ కొన్న తర్వాత మీరు ప్రత్యేకంగా కోడింగ్ లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళ చేత వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ ఇలాంటివి అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు వచ్చేకి ఇక్కడ వర్డ్ప్రెస్ అనే సైట్ ద్వారా మీకు ఇల్లు ఇన్స్టాల్ చేస్తారు. వర్డ్ప్రెస్లో మీకు నచ్చినట్టు మీరే డిజైన్ చేసుకోవచ్చు డ్రాగ్ అండ్ డ్రాప్తో. అలానే 1 GB డేటాబేస్ స్టోరేజ్ అనేది MySQL Linuxకి మీకు 1 GB డేటాబేస్ స్టోరేజ్ వస్తుంది. అది అల్టిమేట్లో అయితే ఈ డేటాబేస్ స్టోరేజ్ అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. అలానే 24/7 సెక్యూరిటీ మానిటరైజింగ్, DOS ప్రొటెక్షన్. మీ గోడాడీ వాళ్ళు అనేది 24/7 సెక్యూరిటీ అనేది మీ సైట్కి అందిస్తారు వాళ్ళు. ఇది మీరు గోడాడీలో మీరు కానీ డొమైన్ అడ్రస్ హోస్టింగ్ అనేది కొనుక్కుంటే మీకు వాళ్ళు వర్డ్ప్రెస్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తారు. వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కంట్రోల్ ప్యానల్. అలానే ఈ హోస్టింగ్ అడ్రస్ ఎందుకంటే మీరు ఏదైనా వెబ్సైట్ రన్ చేయాలనుకుంటే హోస్టింగ్ అడ్రస్ అనేది మెయిన్లీ కావాలి. ఎందుకంటే మీది సైట్ అనేది నెట్లో కానీ గూగుల్లో కానీ లేదంటే అందరు చూడాలనుకుంటే మీకు హోస్టింగ్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి. ఈ హోస్టింగ్ అడ్రస్ లేకపోతే మీ సైట్ అనేది రన్ అవ్వదు. ఈ ప్యాకేజెస్ వచ్చేయాలి ఫ్రెండ్స్, మీకు 1 year పాటు ఉంటుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు 1 year పాటు అయితే ₹110.99 స్టార్ట్ అవుతుంది. మీకు వెబ్సైట్ అనేది బేసిక్ అయితే 2500 దాకా ఉంటుంది. అదే ఎకనామీ అయితే 3500 అట్లా ఉంటుంది. ఇవి వచ్చేకి 5000 ఎబో ఉంటుంది. ఇది వచ్చేకి 10,000 ఉంటుంది. పర్ మంత్ వచ్చేకి ₹199. మీరు ఇది కొనాలనుకుంటే యాడ్ కార్ట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు 12 months అయితే ₹329 పర్ మంత్ తీసుకుంటారు వీళ్ళు. అదే 24 months సెలెక్ట్ చేసుకుంటే $289 పర్ మంత్ తీసుకుంటారు. 36 సెలెక్ట్ చేసుకుంటే $199 పర్ మంత్ తీసుకుంటారు. మీరు 12 months తీసుకున్నారంటే మీకు వచ్చేకి టోటల్ ₹5,496 అవుతుంది.
36 months అయితే 11,088 రూపీస్ అవుతుంది. 12 months ప్రొఫెషనల్ ఈమెయిల్ ఫ్రీగా వస్తుంది. అలానే వెబ్సైట్ బ్యాకప్ ఉంటుంది. లేదు మీకు మాకు బ్లాగే కావాలి తక్కువలో అనుకుంటే మాత్రం స్టార్టర్ అనేది క్లిక్ చేయండి. వన్ ఇయర్కి సెలెక్ట్ చేస్తాం. మీకు 1 yearకి వచ్చేళ్ళకి స్టార్టర్ వచ్చేళ్ళకి 3,576 రూపాయలు ఉంటుంది. మీరు అడిషనల్ బ్యాకప్ అనేది వద్దనుకుంటే నో ట్యాంక్స్ పెట్టుకోండి. అడిషనల్ బ్యాకప్ లేకుండా అయితే మీకు 2,028 రూపాయలకి మీకు ఈ సైట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, హోస్టింగ్ అండ్ డొమైన్ అడ్రస్. ఇది స్టార్టప్ ఓన్లీ బ్లాగ్స్ అలాంటి వాడే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. లేదు మరి ఈ-కామర్స్ బాగా మంచి సైట్ కావాలనుకున్న వాళ్ళకైతే ఎకనామీ, బిజినెస్ పర్పస్ అయితే డీలక్స్ వాడుకోవాలి. ఇది వచ్చేళ్ళకి 1 year పెడుతున్నాను, అడిషనల్ బ్యాకప్ తీసేస్తున్నాను. సో మీకు 3,948 రూపాయలకి ఇది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎకనామీ. అలానే ఇదే ఇంకో సైట్ ఉంది, అది వచ్చేళ్ళకి మీకు bigrock.in అనే సైట్లో మీరు దీంట్లో కూడా హోస్టింగ్ అండ్ డొమైన్ అడ్రస్ బై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేళ్ళకి మీకు .com కావాలా, .net కావాలా, .in ప్రతిదానికి ఒక రేట్ అని ఉంటుంది. .com అయితే 799, .net అయితే 949, .in అయితే 599 ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చాలా తక్కువలో కావాలనుకుంటే .co.in అయితే 399కి వస్తుంది, .com అయితే 799 పడుతుంది. దీంట్లో వచ్చేళ్ళకి స్టార్టర్, అడ్వాన్స్డ్, బిజినెస్ 3 types ఉంటాయి ఇందులో. స్టార్టర్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఓన్లీ బ్లాగ్స్ ఇలాంటివి అయితే రన్ చేసుకోవచ్చు ఇందులో. దీంట్లో వచ్చేళ్ళకి ఒక వెబ్సైటే ఉంటుంది, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే 20 GB స్టోరేజ్, మంత్లీ 50,000 విజిటర్స్ వస్తారు మీకు. 100 GB ట్రాన్స్ఫర్ బ్యాండ్ విత్ ఉంటుంది. 5 email అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇందులో. అడ్వాన్స్డ్లోకి వచ్చేళ్ళకి 1 వెబ్సైట్ ఉంటుంది, 75,000 మంత్లీ విజిటర్స్ వస్తారు, అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్ అనేది చేసుకోవచ్చు. అలానే బిజినెస్ అయితే 3 వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, 1 lakh విజిటర్స్ వస్తారు ఇందులో, అన్లిమిటెడ్ ఈమెయిల్ అకౌంట్స్, అన్లిమిటెడ్ ట్రాన్స్ఫర్ బ్యాండ్ విత్ వస్తుంది. ఈ 2 సైట్లలో అయితే మీరు తక్కువలో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ వెబ్సైట్ హోస్టింగ్ అండ్ డొమైన్ అడ్రస్ అనేది. మీరు గోడాడీలో అయితే మీకు సపోర్ట్ ఉంటుంది 24/7. బెస్ట్ వాల్యూ ప్యాక్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. వెబ్సైట్ అనేది కూడా స్పీడ్గా రన్ అవుతుంది. మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు వర్డ్ప్రెస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. వర్డ్ప్రెస్ మీకు వీళ్ళు గోడాడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని నుండి మీరు ఈజీగా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్ వాళ్ళకి 10,000 20,000 ఇచ్చి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరే మీకు నచ్చినట్టు మీరు మీ ఓన్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్, నో కోడింగ్ లేకుండా అనేది మనం వెబ్సైట్ అనేది రన్ చేయొచ్చు ఇందులో. అది బ్లాగ్, సైట్ ఆర్ ఈ-కామర్స్, బిజినెస్ వెబ్సైట్ ఎటువంటి అయినా మీరు వర్డ్ప్రెస్లో చేసుకోవచ్చు. మీకు వర్డ్ప్రెస్లో వెబ్సైట్ ఎలా చేయాలి, అది వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో వచ్చేళ్ళకి మీకు
అన్లిమిటెడ్లో మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎందుకంటే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ బిజినెస్ వెబ్సైట్కి బాగా యూజ్ అవుతుంది. మీది షాపింగ్ అని, ఈ కామర్స్ వెబ్సైట్ ఇలాంటి వాటికి హెవీ ట్రాఫిక్ ఉంటుంది వీటికి. ఇలాంటి వాటికి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఉండాలి. దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అదే హోస్టింగ్ అయితే మాత్రం కంపల్సరీ. హోస్టింగ్ అడ్రస్ మీరు ప్రతి వెబ్సైట్కి యూజ్ చేయాల్సిందే. ఒక వెబ్సైట్ అనేది మీకు గూగుల్లోకి వెళ్ళాలి, విజిటర్స్కి మీ వెబ్సైట్ అనేది కనపడాలి అంటే హోస్టింగ్ అడ్రస్ అనేది కన్ఫామ్గా ఉండాలి. డొమైన్ అడ్రస్ అనేది మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు అండ్ యూజర్ నేమ్ సెర్చ్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ టైప్లో మీరు గోడాడీలు అనేది వెబ్సైట్ హోస్టింగ్ అండ్ డొమైన్ అడ్రస్ అనేది మీరు ఇందులో కొనుక్కోవచ్చు. దీంట్లో ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇందులో కొనుక్కుంటే మీకు గోడాడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు సపరేట్గా కాల్ సెంటర్ నుండి కాల్స్ వస్తాయి, మీ స్టాఫర్స్ ఇస్తారు. అలానే మీకు ప్యాకేజెస్ కూడా చాలా తక్కువలో వస్తాయి. వెబ్సైట్ అనేది ఎలా కొనాలి, అసలు స్టార్టప్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ఈ కామర్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం డీలక్స్ అనేది కొనుక్కోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మల్టిపుల్ సైట్స్ అనేవి రన్ అవుతుంది. ఇందులో ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, బాగా రన్ అవుతుంది, స్పీడ్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది కొన్న తర్వాత వెబ్సైట్ ఎలా చేయాలి, అసలు వర్డ్ప్రెస్ అంటే ఏంటి అనే దాని గురించి వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో కావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు ఈమెయిల్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో అనేది మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో మీకు కొన్ని SEO టిప్స్ అయితే చెప్పబోతున్నాం. బేసిక్గా ఏంటంటే మనకి వీడియోస్ చాలామంది క్రియేట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే అందులో చేసే తప్పు ఏంటంటే మీకు చాలామంది క్రియేట్ చేసేసి అప్లోడ్ చేసి పబ్లిష్ చేసి వదిలేస్తారు. సో దానికి సంబంధించిన సరైన రిలేటెడ్ ట్యాగ్స్ కానీ సరైన టైటిల్ కానీ ఇవ్వరు. సో ఇదే బేసిక్గా చాలామంది క్రియేటర్ చేసే తప్పు. సో మన ఇవ్వకపోవడానికి అది వీడియో అనేది మీకు వ్యూస్ అనేది తక్కువ వస్తుంటాయి, లేదంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. సో ఈ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను. సో అది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే నేను నేర్చుకున్నవి మీకు షేర్ చేసుకుంటున్నాను. సో అవేంటి అంటే మీకు 8 టిప్స్ అయితే SEO టిప్స్ అనేది ఉన్నాయి. సో ఆ 8 టిప్స్ గురించి నేను ఇవాళ వీడియోలో మీకు డిస్కస్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ చూడండి, మీకు ఈ ఇంపార్టెంట్ టిప్స్ చాలా యూజ్ అవుతాయి మీ వీడియో క్రియేటర్స్కి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు SEO అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే, సెర్చ్ ఇంజిన్ రేటింగ్ అనేది. సో ఈ SEOకి సంబంధించి చాలా ఉన్నాయి, SEOకి సంబంధించి. సో అవి అందులో 8 అనేది నేను టిప్స్ అనేది మీకు చెప్తాను ఇవాళ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మీకు రీనేమ్ యువర్ టైటిల్. సో మీరు ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసేసి దానికి ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేస్తారు. సో అలా చేయకుండా మీరు మీ టాపిక్ సంబంధించిన నేమే మీరు క్రియేట్ చేసిన ఆ వీడియోకి అనేది ఇవ్వాలి. ఫస్ట్ టిప్ అయితే ఇది. ఫస్ట్ టిప్ అయితే రీనేమ్ యువర్ వీడియో టైటిల్. సో మీరు క్రియేట్ చేసిన వీడియోకి మీ టైటిల్కి సంబంధించిన నేమ్ అనేది మీరు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది అనాలిసిస్ చేయలేదు.
సో చాలామంది ఏమో డిఫాల్ట్గా వచ్చిన నేమ్స్ పెట్టడం కానీ లేదంటే ఏదో ఒక నేమ్ ఇవ్వడం కానీ అది నార్మల్గా ఇంపోర్ట్ చేసే వీడియో అని చెప్పి టైటిల్లో సపరేట్ ఇవ్వచ్చు అని చెప్పి అట్లా ఇచ్చేస్తుంటారు. అలా ఇచ్చినా మీ ఎస్ఈఓ అనేది అనాలిసిస్ చేయలేదు. సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు నేమ్ ఇవ్వాల్సింది మీరు ఏ వీడియో కంటే టాపిక్ మీద చేస్తున్నారో దానికి సంబంధించిన నేమ్ మాత్రమే ఇవ్వండి. ఇది మీకు ఫస్ట్ టిప్. నెక్స్ట్ వన్ సెకండ్ వచ్చారు మీకు మీ వీడియో టైటిల్ ఇన్సర్ట్ యువర్ వీడియో టైటిల్ సో రిలేటెడ్ యువర్ టాపిక్. సో మీకు సంబంధించిన వీడియో టైటిల్ ఏదైనా ఉందో మీ టైటిల్ అనేది కీవర్డ్కి సంబంధించిన టైటిల్స్ మాత్రం మీరు ఇవ్వాలి. కీవర్డ్కి సంబంధించిన టైటిల్స్ అంటే సెర్చ్ ఇంజిన్ రేటింగ్ అనేది అనాలిసిస్ చేసిన యూట్యూబ్ మీకు కొన్ని కీవర్డ్స్ అనేది ఉంటాయి రేటింగ్స్. సో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను TubeBuddy యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ TubeBuddy యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కీవర్డ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో నేను కార్డ్స్లో ఇస్తాను ఆ వీడియో, ఎవరైనా తెలియపరిచి చూడండి. అందులో కీవర్డ్స్ కొన్ని రేటింగ్స్ అనేవి ఉంటాయి. గుడ్, ఎక్సలెంట్ అని ఇలా రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ ఎక్కువ ఉన్న కీవర్డ్స్ మాత్రమే మీరు రిలేటెడ్ టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ సెర్చ్ చేస్తే మీకు అందులో కొన్ని రేటింగ్స్ వస్తాయి. ఆ రేటింగ్స్ సంబంధించిన కీవర్డ్స్ మాత్రం మీరు యూజ్ చేయాలి. లేదంటే మీది గూగుల్ అనాలిసిస్ అనేది రెక్టిఫై చేయలేదు. సో మీరు ఆ కీవర్డ్స్ యూజ్ చేసి దానికి సంబంధించిన టైటిల్ అనేది ఇచ్చినట్లయితే మీకు మీ వీడియో అనేది ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు టాప్లో వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇది సెకండ్ వన్. బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వీడియో టైటిల్ దగ్గర అనేది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీరు ఈ కీవర్డ్ యూజ్ చేసుకొని మీరు టైటిల్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి థంబ్నెయిల్. మీరు థంబ్నెయిల్ అనేది కస్టమ్ థంబ్నెయిల్ మాత్రం ఇవ్వాలి. చాలామంది బేసిక్ ఏం చేస్తుందంటే అంటే వీడియో అప్లోడ్ చేయగానే నార్మల్ ఆటోమేటిక్గా ఒక థంబ్నెయిల్ అని తీసుకుంటుంది వీడియో లింక్ అనేది. సో ఆ థంబ్నెయిల్నే వదిలేస్తుంటారు. సో మన వీడియోస్కి ఏంటంటే బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటంటే థంబ్నెయిల్. మీకు ఎవరైనా విజిటర్ వచ్చినా ఎవరైనా సెర్చ్ చేసినా వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మీకు చాలా వీడియోస్ వస్తుంటాయి. ఆల్మోస్ట్ టాప్ 10 వీడియోస్ అనేవి వస్తుంటాయి. అందులో మీరు వాళ్ళు ఒక్కొక్క 1 by 1 చూసుకుంటూ వెళ్తుంటారు. ఆ చూసుకుంటూ వెళ్ళేదంటే మీ థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉంటే మీ వీడియో క్లిక్ చేసే ఛాన్స్ చాలా పెట్టుకుంటుంది. మీ థంబ్నెయిల్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళు ఆ వీడియో ఏంటంటే వాళ్ళ టైటిల్స్ చూసి అనేది వీడియో ఓపెన్ చేయరు. మీకు థంబ్నెయిల్ చూసే వీడియో అనేది క్లిక్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. మీరేం చేయాలంటే మీ థంబ్నెయిల్ అనేది ఎంత బాగా క్రియేట్ చేస్తే అంత బాగా అనేది మీ వీడియో క్లిక్ అవుతుంది. సో ఇది థర్డ్ వన్. ఈ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా టైం కేటాయించిన పర్లేదు. సో టైము తీసుకొని మరి మీ థంబ్నెయిల్ అనేది జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి. మీకు థంబ్నెయిల్ చేసుకోవడం రాకపోతే బయట చాలామంది థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ వాళ్ళు చేస్తారు. లేదంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది థంబ్నెయిల్ చూసి మేము చేస్తామని చెప్పి కూడా వీడియోస్ చేస్తున్నారు చాలామంది. వాళ్ళని అడిగినా మీకు థంబ్నెయిల్స్ అనేది చేసి పెడతారు. ఇది థర్డ్ వన్. మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్యాగ్స్. అప్లోడ్ యువర్ ట్యాగ్స్ యువర్ రిలేటెడ్ కంటెంట్. చాలామంది ఏంటంటే ట్యాగ్స్ అంటే సింపుల్గా వాళ్ళకి సంబంధించిన టాపిక్ సంబంధించి ఏదో 2-3 ట్యాగ్స్ అనేది ఇచ్చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటారు. సో అలా చేస్తే మీ వీడియో అనేది సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళదు. గూగుల్ అనాలిసిస్ ప్రకారం అయితే మీకున్న ట్యాగ్స్ వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ అనేది ఇచ్చారో 500 కీవర్డ్స్ ఇస్తే 500 కీవర్డ్స్కి సంబంధించిన ట్యాగ్స్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఆ ట్యాగ్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను మీకు. అది కార్డ్స్లో ఇస్తాను చూడండి. దానికి కూడా TubeBuddy ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే TubeBuddyలో మీకు రేటింగ్స్ ఉన్న ట్యాగ్స్ అనేది వస్తాయి. ఆ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకొని మీరు ఆ ట్యాగ్స్ కాపీ పేస్ట్ చేస్తే మీకు హై రేటింగ్ ఉన్న ట్యాగ్స్ అనేది మీరు ఇవ్వచ్చు. అప్పుడు ఆ ట్యాగ్స్లో ఏ కీవర్డ్ గూగుల్ సెర్చ్ చేసినా కానీ యూట్యూబ్ సెర్చ్ చేసినా కానీ మీ వీడియో అనేది వస్తుంది. సో మీరు ఆ విధంగా కీవర్డ్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. అది కూడా మీ టాపిక్ రిలేటెడ్ సంబంధించిన కీవర్డ్ ట్యాగ్సే ఇవ్వండి. అలా ఇస్తే మీకు మీ వీడియో అనేది ఆ ట్యాగ్స్లో ఏది ఎంటర్ చేసినా మీ వీడియో అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది టాప్ 10లో. ఫోర్త్ వన్ వచ్చారు మన ట్యాగ్స్. ఫిఫ్త్ వన్ వచ్చారు మనకి వీడియో యొక్క యాడ్ కార్డ్స్. మీకు వీడియో యాడ్ కార్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్స్ కానీ ఇవి బాగా మెయిన్ మస్ట్ అనుకుంటే ఇంపార్టెంట్.
మీ వీడియో అప్లోడ్ చేశారు, ట్యాగ్స్ ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు, ఇవన్నీ thumbnail చేశారు, అంత బాగానే ఉంది. ఎండింగ్లో మీకు ఎండ్ స్క్రీన్ కానీ ఇవ్వకపోతే మీకు వ్యూస్ అనేది రావు. మీరు ప్రీవియస్ ఒక వీడియో చేశారు, సో ఆ వీడియో మీరు ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోతో ప్రమోట్ చేసుకోవచ్చు మీకు మీరే. సో ఎండ్ స్క్రీన్లో మీరు ప్రీవియస్ చేసిన వీడియో అనేది మీరు ఇచ్చినట్లయితే మీ వీడియో అంతా చూసి చివరిలో ఇంకొక డిస్ప్లేలో ఒక thumbnail అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ప్లే అయినప్పుడు ఈ వీడియో కూడా బాగుంది అని చెప్పి క్రియేటర్ యువర్ అనేవాళ్ళు క్లిక్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎండ్ స్క్రీన్లో వీడియో అనేది ఇవ్వడం మస్ట్ ఇంపార్టెంట్. అలానే కార్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు పలానా వీడియో చేశారు, మీ వీడియో చూసేటప్పుడు స్క్రోలింగ్ టైప్లో ఒక వీడియో అనేది నేమ్ అనేది వస్తుంది, టైటిల్. సో ఆ టైటిల్లో ఏంది ఆ వీడియో అని చెప్పి ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో క్లిక్ చేసే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అలా కూడా మీకు వ్యూస్ అనేది వస్తుంది, సబ్స్క్రైబర్లు కూడా యాడ్ అవుతారు. సో ఎండ్ స్క్రీను, కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా SEOలో ఒక పార్ట్. సో ఈ ఎండ్ స్క్రీన్లు, కార్డ్స్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవాలండి. అలా ఇస్తే మీకే బెనిఫిట్, మీ ప్రీవియస్ వీడియోకి కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది 6th వన్. మీకు 6th వన్ వచ్చాక మీకు ఆప్టిమైజ్ యువర్ డిస్క్రిప్షన్. మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ అనేది 1000 words క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. సో మీ డిస్క్రిప్షన్ అనేది 1000 క్యారెక్టర్, వీలైతే 1000 క్యారెక్టర్స్ ఇవ్వండి, లేకపోతే మినిమం 500 క్యారెక్టర్స్ దాకా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఆ డిస్క్రిప్షన్లో కూడా మీకు స్టార్టింగ్ ఇచ్చే డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మీకు యూట్యూబ్ అనేది కొన్ని క్యారెక్టర్లు బట్టి ఒక 100 క్యారెక్టర్స్ దాకా మీకు మెయిన్లో చూపెడుతుంది మీ వీడియో కింద. మిగతా అదంతా షో మోర్ అని కొట్టంగానే మిగతా డిస్క్రిప్షన్ వస్తుంది. ఈ 100 క్యారెక్టర్స్లో ఉన్న డిస్క్రిప్షన్ మాత్రం మీరు స్ట్రాంగ్గా అనేది ఇవ్వాలి. స్ట్రాంగ్గా ఇచ్చినట్టయితే ఆ డిస్క్రిప్షన్ అనేది చూసే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీకు సబ్స్క్రైబర్స్ అనేది కూడా వస్తారు, చాలా వివరంగా కానీ ఇచ్చారంటే మీరు. సో డిస్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మీ వీడియోకి ఎంత డిస్క్రిప్షన్ ఇచ్చారంటే అంత SEO రేటింగ్ అనేది పెరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్ కూడా SEO రేటింగ్ అనేది ఉంటుంది. మీరు 1000 క్యారెక్టర్స్ ఇచ్చారంటే 20/20 SEO రేటింగ్ అనేది వస్తుంది. లేదు 500 ఇచ్చారంటే 10 వస్తుంది, 20/10 అట్లా. సో SEO కూడా కొన్ని రేటింగ్స్ అనేది ఉంటాయి. సో డిస్క్రిప్షన్ కూడా మీరు పర్టికులర్గా ఫుల్గా ఇచ్చారంటే మీ SEO రేటింగ్ అనేది పెరుగుతుంది. సో బేసిక్ గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ అనేది కూడా చాలా వాటికి ఇవ్వాలి. సో మీకు 6th వన్ చెప్పినప్పుడు నెక్స్ట్ 7th వన్ ఏంటంటే మీకు కేటగరైజ్ ఆఫ్ యువర్ వీడియోస్. సో కేటగరైజ్ ఆఫ్ యువర్ వీడియోస్ అంటే మీకు మీరు చేసే ప్రతి ఒక్క వీడియో అనేది ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు సపోజ్ షేర్ మార్కెట్ గురించి చేస్తుంటే షేర్ మార్కెట్ అనే ఒక ప్లేలిస్ట్ అనేది పర్టికులర్గా ఉండాలి. సో వ్యూవర్ అనే వాళ్ళు వచ్చినప్పుడు మీ షేర్ మార్కెట్ వీడియో చూసినప్పుడు ఆ పక్కన ఇప్పుడు మీ ఛానల్లో సపోజ్ మీ ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళు సెర్చ్ చేయకుండా డైరెక్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి రిలేటెడ్ సంబంధించిన ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన షేర్ మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతే. సో దాని గురించి మీరు 10 వీడియోలు చేశారు. సో ఆ 10 వీడియోలు అనేది మీరు షేర్ మార్కెట్ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేస్తే సింపుల్గా అతను ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ మాత్రం అతను కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చూసి వెళ్తాడు. అదే మీరు గజిబిజిగా ఒకటే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అన్ని షేర్ మార్కెట్ జనరల్ వీడియోస్ ఇవన్నీ ఒకే దాంట్లో వేసి అంటే అతను కావాల్సింది దొరకదు అతనికి. సో అతను ఎదుర్కొని కనపడబోయేతలకి అతను ఇంకా మీ ఛానల్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. అలా చేయకుండా మీకు మీ పర్టికులర్గా షేర్ మార్కెట్ ఎడ్యుకేషన్ గురించి దేనికి సంబంధించిన వీడియో అంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మీరు అప్లోడ్ చేసేటప్పుడు ప్లేలిస్ట్ అనేది ఇవ్వండి. ప్రతి వీడియో ఇంకా ప్లేలిస్ట్లోనే అప్లోడ్ చేసుకోండి. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసుకోండి. దీంట్లో అప్లోడ్ చేశారంటే వ్యూవర్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మిగతా వీడియోస్ కూడా చూడకుండా అతను దొరకలేదు ఇన్ఫర్మేషన్ చెప్పి బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ప్లేలిస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేలిస్ట్ కూడా దేనికి దాన్ని సపరేట్గా క్రియేట్ చేసుకోండి. ఇది కూడా SEOలో ఒక పార్ట్ మాత్రమే. సో ఇప్పుడు 7th పార్ట్ లాస్ట్ వన్ 8 ఏంటంటే మీకు యూజ్ యువర్ SRT ఫైల్, యాడ్ క్యాప్షన్స్ అండ్ సబ్ టైటిల్స్. మీరు వీడియో క్రియేట్ చేశారు,
బాగానే ఉంది. మీ వీడియో ఎడ్యుకేషన్ సంబంధించింది అనుకోండి, మీ వీడియో తెలుగు వాళ్ళే కాకుండా బయట వేరే ఇతర నార్త్ వాళ్ళు కానీ లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు కానీ చూస్తున్నారు. సో వాళ్ళు మీరు తెలుగు అనేది రాదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సబ్ టైటిల్స్ అనేది చూసుకుంటారు. సో సబ్ టైటిల్స్ అనేది ఓన్లీ తెలుగు వీడియోస్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడు తెలుగు వీడియోస్ కూడా చాలామంది సబ్ టైటిల్స్ అనేది ఇస్తున్నారు. సో మీకు వీలైనంత వరకు క్రియేట్ చేసుకొని ఎస్ఆర్టీ ఫైల్ రూపంలో మీ సబ్ టైటిల్స్ అనేది అప్లోడ్ చేసుకోండి. సబ్ టైటిల్స్ కాకపోతే క్యాప్షన్స్ అనేవి కూడా రాసుకోండి. సో క్యాప్షన్ సబ్ టైటిల్స్ అనేవి కూడా ఎస్సీఓలో ఒక పార్ట్ అన్నమాట. సో క్యాప్షన్ సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల మీకు ఎస్సీఓ రేటింగ్ వస్తుంది. అలానే ఎక్కువగా వేరే నార్త్ వాళ్ళు కానీ అదర్ కంట్రీ వాళ్ళు కానీ అందరు చూసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సబ్ టైటిల్స్ ద్వారా కూడా చాలామంది చూస్తుంటారు. సో వీలైనంత వరకు సబ్ టైటిల్స్ కూడా యూజ్ చేసేది చూడండి. ఇది లాస్ట్ వన్. సో బేసిక్గా మనం ఎస్సీఓలో 8 టిప్స్ అయితే నేను ఇవాళ వీడియోలో చెప్పాను మీకు. ప్రతిదీ ఇంపార్టెంటే. ఫస్ట్ వన్ మీరు మీ రీనేమ్ ఒక వీడియో ఫైల్, ఫస్ట్ వన్ది. సెకండ్ వన్ మీరు టైటిల్, థర్డ్ వన్ డిస్క్రిప్షను, ఫోర్త్ వన్ థంబ్నెయిల్, ఫిఫ్త్ వన్ ట్యాగ్స్, అలానే మీరు సబ్ టైటిల్స్ అండ్ క్యాప్షన్స్, అలానే మీరు ఎండ్ స్క్రీన్స్, డిస్క్రిప్షను, సో ప్లేలిస్ట్స్. ఇలా 8 పార్ట్స్ అనేది మీకు చెప్పాను ఇవాళ వీడియో. ఇవన్నీ మీరు మషన్ శుద్ధిగా అనేది మీరు ఫాలో అయ్యినట్టయితే మీ ఛానల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఇంతకుమించి అయితే ఇంకేముండవు. ఇవన్నీ సక్రమంగా మీరు ఫాలో అయితే మీ వీడియోస్ అనేది ఎస్సీఓలోకి వెళ్తాయి, గూగుల్ అనాలిసిస్ అనేది అప్డేట్ అవుతుంది, అలానే మీది టాప్ రేటింగ్లోకి అనేది మీ వీడియోస్ అనేది వెళ్తాయి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. దిస్ నాగరాజ్ సైనింగ్ అప్. బై బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజ్ ఆర్జే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో యాడ్సెన్స్లో లేటెస్ట్గా వచ్చిన యూఎస్ ట్యాక్స్ గురించి చెప్తున్నాను. సో అది ఎలా అప్లై చేయాలన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం అప్లై చేసి మీకు లైవ్లో చూపెడతాను. సో ఫ్రెండ్స్, మనకు యాడ్సెన్స్ అకౌంట్ అని లాగిన్ చేయగానే మీకు విండో పైన పాపప్ ఇలా ఉంటుంది. సో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది. చెక్ ఇఫ్ ఎడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ. ఆల్ యూట్యూబ్ క్రియేటర్స్ పార్ట్నర్స్ రిక్వైర్డ్ సబ్మిట్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్డ్ ఎనీ అప్లికేషన్ ట్యాక్సెస్ అని వస్తుంది. సో ఇలా రాగానే మీరు ఏం చేస్తారంటే మేనేజ్ ఇన్ఫో ట్యాక్స్ అని మీద క్లిక్ చేయాలి. సో ఇలా రాకపోతే మీరు ఏం చేస్తారంటే పేమెంట్స్లోకి వెళ్ళగానే ఆ ఆప్షన్ అనేది ఉంటుంది, యాడ్ ట్యాక్స్, యూఎస్ యాడ్ ట్యాక్స్ అని. సో దాని మీద క్లిక్ చేసినా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ అని. ఇక్కడ మీకు ఏమైందంటే యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది, గూగుల్ అకౌంట్ది. అది కొట్టి లాగిన్ అవ్వండి. సో మీరు పాస్వర్డ్ ఇవ్వగానే ఓ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ టు అనేది వస్తుంది. మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ అకౌంట్ ఇస్తాం. సో దాన్ని క్లిక్ చేసిన నెక్స్ట్ కొట్టంగానే మీకు ఇంకో ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆర్ యూ సిటిజన్ రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. మీరు యుఎస్కి సంబంధించిన వాళ్ళ అని అడుగుతుంది. కాదు, మనం ఇండియన్ కాబట్టి నో పెట్టి నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ కొట్టంగానే ఇంకో ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మీకు W-8BIN అనే ఫామ్ ఒకటి వస్తుంది. అలానే W-8ECI అని వస్తుంది. 8BIN ఫామ్ ఏంటంటే దిస్ ఫామ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు నాన్ యూఎస్ ఇండివిజువల్స్ షుడ్ బి యూజ్డ్ క్లైమ్ ఎంటిటీ బెనిఫిట్స్. సో మనం నాన్ యూఎస్కి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి, ఇండియాలో ఉండేవాళ్ళం కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇది బిజినెస్ యాడ్సెన్స్ అకౌంట్లో బిజినెస్ అకౌంట్ కూడా ఉంది. సో ఆ బిజినెస్ అకౌంట్ వాళ్ళు ఇది సెలెక్ట్ చేస్తారు. మనం ఏంటంటే ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తాం. స్టార్ట్ WEBN ఫామ్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తా అంటే మీకు మీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అలా ఇవ్వాలి నేమ్ అనేది. సో మీ నేమ్ ఇవ్వగానే ఇక్కడ కంట్రీ మీరు ఇండియా కాబట్టి మనం ఇండియా అని సెలెక్ట్ చేస్తాం. సో ఇండియా సెలెక్ట్ చేసాం. మీకు ఏదైనా టిన్ నెంబరు, ఇన్కమ్ ట్యాక్స్ టిన్ నెంబర్ ఇలాంటివి ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే మీకు ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. సో మీకున్న అడ్రస్ అనేది మీరు ఇక్కడ రిక్వైర్ చేయాలి. మీరు ఇంతకుముందు ఏం అడ్రస్ ఇచ్చారో అదే ఇవ్వాలి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ స్టేట్లో ఉండేది. సో ఇది మన పర్మనెంట్ అడ్రస్ కాబట్టి సేమ్ ఇక్కడ టిక్ చేయగానే మీకు పర్మనెంట్ అడ్రస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టడంలో మీకు 2 ఆప్షన్లు అడుగుతుంది. యుఎస్ ట్యాక్స్ లా 30% ఆఫ్ వితౌట్ హోల్డింగ్ పేమెంట్ కన్సిడర్ టు యుఎస్ సోర్స్ ఇన్కమ్. దిస్ ట్యాక్స్ మే బి రిడ్యూస్డ్ టు ఎలిమినేటెడ్ ఎనీ పేడ్ అండర్ ట్యాక్స్. ఏంటంటే మీకు టిన్ నెంబర్ అని ఉంది కదా, టిన్ నెంబర్ అనేది ఇచ్చిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. లేదు కాబట్టి మనకి నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టంగానే మీకు ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాక్యుమెంట్ ప్రివ్యూ అని సో ఇక్కడ మీరు టిక్ అనేది ఇవ్వాలి. టిక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాలి. ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ ఒక ఫామ్ రూపంలో వస్తాయి. సో ఇక్కడ ఫుల్ లీగల్ నేమ్, సిగ్నేచర్ అనేది ఇవ్వాలి, మీ పూర్తి పేరు అనేది. సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎనీ యూ ది పర్సన్ లిస్టెడ్ ఇన్ ది సిగ్నేచర్ సెక్షన్. ఓకే, తర్వాత 2 ఆప్షన్లు అనేది క్లిక్ చేయాలి మీరు. ఇక్కడ ఎస్ ఐ యామ్ పర్సన్ లిస్టెడ్ ఇన్ సిగ్నేచర్ అంటే మీరు ఓన్గా ఇచ్చిన సిగ్నేచరే కాబట్టి ఎస్ పెట్టేయండి. ఎస్ పెట్టి నెక్స్ట్ కొట్టంగానే మీకు ఇంకా ఫామ్స్ ఇంకో ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మీకు హ్యాస్ ది ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ ఐడెంటిఫైడ్ ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ పర్ఫార్మ్డ్ ఎనీ యాక్టివిటీస్ అండ్ సర్వీస్ ఆఫ్ ది గూగుల్ విత్ ఇన్ యూఎస్. సో ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఆర్ యూ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫో ఫర్ న్యూ ఆర్ ఎగ్జిటింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ hasn't received payments, exiting payments profile has you previously received. సో ఇక్కడ మీరు ఇంతకుముందే ఉందా, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని. ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫో న్యూ ఆర్ ఎగ్జిటింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ హెజంట్ రిసీవ్డ్ పేమెంట్స్. రెండోది ఏంటంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫో అండ్ ఎగ్జిటింగ్ పేమెంట్స్ ప్రొఫైల్. సో మీరేం రిసీవ్ చేసుకోకపోతే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుంటే కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా యాడ్సెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ప్రీవియస్గా ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళది సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో దాన్ని సబ్మిట్ కొట్టేస్తే మీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో మీ ఫామ్ అనేది అప్రూవ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ స్టేటస్ అనేది అప్రూవ్డ్లో ఉంది. సో నీ సబ్మిటెడ్ డేట్ వస్తుంది, సబ్మిటెడ్ ఎవరు చేశారనేది వస్తుంది, మీ అడ్రస్ మొత్తం వస్తుంది. తర్వాత మీరు ఏంటంటే సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంటుంది. సో ఫామ్ అయితే డిఫాల్ట్ మెన్షన్ పిక్చర్ టీవీ డిఫాల్ట్ 30% ఆఫ్ అదర్ కాపీరైట్స్ 30% ఆఫ్ సర్వీస్ డిఫాల్ట్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ప్రొవైడ్ అండ్ ఆర్ అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యువర్ పేమెంట్స్ ప్రొఫైల్ కంట్రీ డిటర్మైన్ హౌ యువర్ ట్యాక్సెస్ కలెక్టెడ్ విత్ హీల్డ్ అండ్ రిపోర్టెడ్. సో ఒకవేళ మీది కానీ ఇది 3 times ఉంటుంది. ఇది ఒకవేళ మీరు కానీ అప్లికేషన్ అనేది అప్రూవ్ కానీ చేయకపోతే మీరు ఫామ్ అనేది కొత్త ఫామ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. ఇలా 3 times మాత్రం అవకాశం ఉంది. 3 times తర్వాత పర్ఫెక్ట్గా చేయకపోతే కానీ మీ అకౌంట్ అనేది వాళ్ళు టర్మినేట్ చేస్తారు, అంటే డియాక్టివేట్ చేసేస్తారు. సో జాగ్రత్తగా చూసి చేయండి. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. దిస్ నాగరాజ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజ్ అర్జే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఇవాళ వీడియో ఏంటంటే మీకు మీ ఛానల్ గ్రో అవ్వడానికి 10 tips అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ 10 tips కానీ మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బిల్డ్ ఏ వీడియో అరౌండ్ ఏ సింగిల్ టాపిక్. సో మీ టాపిక్ అనేది మీరు చూస్ చేసే ముందే మీరు కీవర్డ్ అనేది ముందుగానే సెట్ చేసుకోవాలి. సో మీ కీవర్డ్కి తగ్గట్టే ముందు కంటెంట్ అనేది ఉండాలి. అలానే మీకు వీడియో క్రియేట్ చేసే ముందే మీ కీవర్డ్ అనేది మీరు ముందుగానే ఎంచుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీ కీవర్డ్ని బట్టి మీకు యూట్యూబ్ అనేది SEO రేటింగ్ అనేది ఇస్తుంది. సో SEO రేటింగ్ వస్తే మీ ఛానల్ అనేది క్లిక్ అవుతుంది. సో మీ వీడియో అనేది వ్యూవర్స్కి అందరికీ ట్రాఫిక్ అనేది రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేసే కంటెంట్ కూడా సింగిల్ టాపిక్లో ఉండాలి. మల్టిపుల్గా వేరే వేరే టాపిక్స్ అనేవి స్టార్టింగ్లో తీసుకోవద్దు. సో మీ ఛానల్ స్టార్టింగ్లో గ్రో అవ్వాలంటే మీ ఛానల్ అనేది సింగిల్ టాపిక్లో ఉండాలి. అలానే వీడియో అనేది కూడా కీవర్డ్ని బట్టే వీడియో అనేది కూడా అందులో ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు మీ వీడియో అనేది స్టార్టింగ్లో 5 minutes అయితే మినిమం ఉండేటట్టు చూసుకోవాలి. అంతకుమించి ఎక్కువ అంటే మీ ఛానల్లో అది ఎక్కువగా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఏంటంటే అంతకుమించి ఎక్కువ చేసినట్లయితే మీ ఛానల్ అనేది తొందరగా అనేది గ్రో అవ్వదు. సో మినిమం 5 minutes చేయండి. అలానే కంటెంట్ అనేది సింగిల్ టాపిక్గా ఉండాలి. అలానే మీ కీవర్డ్ అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని దాని తర్వాత మీ వీడియో అనేది. నెక్స్ట్ వన్ వచ్చేది ఫ్రెండ్స్, రీఫార్మేటింగ్ ఎగ్జిస్టింగ్ క్వాలిటీ కంటెంట్. ఎగ్జిస్టింగ్ క్వాలిటీ కంటెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చేసే వీడియో అనేది క్వాలిటీ అండ్ కంటెంట్ అనేది జెన్యూన్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలానే మీరు క్రియేట్ చేసే కంటెంట్ అందులో ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. మీ టెక్నికల్ ఛానల్ అయితే ఏదైనా బయోగ్రఫీకి సంబంధించిన ఛానల్ అయితే అందులో డెప్త్గా బయోగ్రఫీ అనే ఉండాలి. మీరు ముందుగానే అదే కంటెంట్ అనేది రాసి పెట్టుకోవాలి. సో మీ కంటెంట్ అనేది జెన్యూన్గా ఉంటే మీకు వ్యూవర్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతారు. సో మీ వీడియోకి SEO రేట్ పెరుగుతుంది. అలానే మీ వీడియో కంటెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తే మాత్రం మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో మీరు క్రియేట్ చేసే వీడియోకి గుడ్ క్వాలిటీ అనేది ఉండాలి. అలానే జెన్యూన్ కంటెంట్ అనేది కూడా ఉండాలి. అప్పుడు మీ ఛానల్ అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. కంటెంట్ మాత్రం మీ వీడియో కొద్దిగా ఒక రకం తక్కువ ఉన్నా కూడా మీ కంటెంట్ అనేది జెన్యూన్గా తయారు చేయండి. సో కంటెంట్ అనేది జెన్యూన్గా క్రియేట్ చేస్తే మీ ఛానల్ అనేది లైక్ చేస్తారు. అప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు, అలానే వ్యూస్ వస్తాయి. సో మీకు క్వాలిటీ కంటెంట్ కావాలంటే ఏం చేస్తారంటే మీకు చాలా గూగుల్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, చాలామంది చాలా వీడియోలు చేస్తుంటారు. ఏదైనా బుక్స్ ఉన్నాయి, వీటిలో నుండి మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని ఒక బుక్లో రాసుకొని సో మంచి మంచి పాయింట్స్ అనేవి మీరు తయారు చేసుకొని ఒక కంటెంట్ అనేది తయారు చేయొచ్చు. ఆ విధంగా కూడా మీరు జెన్యూన్ కంటెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకుంటే మీ ఛానల్ అనేది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. మీ క్రియేటివ్ థింగ్స్ అనేది కూడా బాగా పెరుగుతాయి. సో మీరు గూగుల్లో కానీ బుక్స్ కానీ అన్నిటిలో రీసెర్చ్ చేసి కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేది ఫ్రెండ్స్, ఎంగేజింగ్ విత్ ఆడియన్స్. సో మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్తో మీరు ఎప్పుడు ఎంగేజింగ్గా ఉండాలి. అంటే మీరు ఎప్పుడు వాళ్ళతో కనెక్టివిటీలో ఉండాలి.
సో ఎప్పుడైనా మీరు లైవ్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, లైవ్ పెట్టి ఏమన్నా వాళ్ళ డౌట్స్ కానీ ఇలాంటివన్నీ క్లారిఫై ఇవ్వడం, వాళ్ళతో ఎప్పుడు ఎంగేజింగ్లో ఉంటే మీకు ఆడియన్స్ అనేది మీకు చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో మీరు ఎప్పుడు వీడియో పెట్టినా వాళ్ళు అనేది మీ కంటెంట్ బాగుంది అని చెప్పి చూస్తారు. సో ఎప్పుడు ఆడియన్స్తో అనేది ఎంగేజింగ్లో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్తో ఎంగేజింగ్ ఉంటే మీ ఛానల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. సో మీ వీడియోస్ అనేది వ్యూస్ వస్తాయి, అలానే మీ ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో మీ కంటెంట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలానే మీరు ఒక టైం అనేది మెయింటైన్ చేయండి. ఒక వీడియో అప్లోడ్ చేసే పలానా టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీరు మీ సబ్స్క్రైబర్స్ అనేది ఈ టైంలో వీడియో అప్లోడ్ చేస్తారని చెప్పి చాలామంది ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు మీ కంటెంట్ కోసం. సో ఎప్పుడు ఆ ఆడియన్స్ అనేది ఎంగేజింగ్లో అయితే ఉండాలి. అప్పుడు సండే కానీ ఇప్పుడు వీక్లీ వన్స్ లైవ్ పెట్టడం కానీ, వాళ్ళతో వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అవుతారు. ఛానల్ గ్రో అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గెట్ బ్రాండెడ్. గెట్ బ్రాండెడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఏ కంటెంట్తో మీ ఛానల్ స్టార్ట్ చేశారు, మీకు ఒక బ్యాన్ ఉంటుంది. సో దాన్ని మీరు వినియోగించుకోవాలి. అది ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ టెక్నికల్ కంటెంట్ అయితే టెక్నికల్కి అనేది ఒక బ్రాండ్ అనేది మీరు డిజైన్ చేసుకుంటారు. సో లేదంటే మీరు కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ అని, అయితే ఫ్యాట్ ఛానల్ అయితే ఫ్యాట్ ఛానల్ అని, ఇలా వాళ్ళకంటూ కొన్ని బ్యానర్లు అనేవి ఉంటాయి. సో మీ బ్రాండ్ అనేది మీరు వాళ్ళ ముందు ఎక్కువగా చూపించాలి. అంటే ఇప్పుడు మీరు టెక్నికల్ వీడియోస్ చేస్తే మీ టెక్నికల్ గురించి బాగా నాలెడ్జీగా ఉండాలి. వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇలాంటివన్నీ ఇవ్వాలి. సో ఎప్పుడు మీరు టెక్నికల్ మీద ఎక్కువగా అవగాహన వస్తుందో అప్పుడు మీరు టెక్నికల్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దాంట్లో మీరేం చేయాలంటే ఇప్పుడు టెక్నికల్ ఛానల్ పెడితే మీరు టెక్నికల్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వేరే ఇతర వీడియోస్ అప్లోడ్ చేశారంటే మళ్ళీ మీ బ్రాండ్ అనేది పోతుంది. సో మీ బ్రాండెడ్ అనేది ఎప్పుడు మీరు దాన్ని క్వాలిటీగా చూసుకోవాలి. అలానే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలి మీరు. సో అప్పుడు మీ బ్రాండెడ్ అనేది మీకు నిలబడుతుంది. సో మీ సబ్స్క్రైబర్కి కూడా నమ్మకం ఉంటుంది మీ పైన. సో ఆ టైంలో మీరు ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీ ఛానల్ కూడా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బ్రాండెడ్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి. అలానే మీ ఛానల్ గురించి మీరు అబౌట్లో మీ ఛానల్ గురించి రాయాలి బాగా. సో ఈ పలానా వీడియోస్ పెడతాను, టెక్నికల్ వీడియోస్ పెడతాను, ఇది రివ్యూస్ పెడతాను అని మీ ఛానల్లో బ్రాండెడ్ అనేది మీరు ఇవ్వాలి. అప్పుడు మీ ఛానల్ అనేది చాలామంది గుర్తుంచుకుంటారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రమోట్ యువర్ ఛానల్స్ ఆన్ ప్రమోట్ యువర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అండ్ అదర్ సోషల్ మీడియా నెట్వర్క్స్. సో మీరు సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీ ఛానల్ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్, ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. సో మీ ఛానల్ అనేది లింక్స్ ద్వారా మీ ఛానల్ని సోషల్ మీడియాలోకి ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, అలాగే చాలామంది ఎక్కువగా సోషల్ మీడియా చూస్తుంటారు. సో మీరు మంచిగా ఒక వీడియో క్రియేట్ చేసి మీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ కానీ లేదంటే మీ లింక్ని షేర్ చేయాలి. సో ఆ టైంలో మీరు పెట్టిన లింక్ చూసి చాలామంది సోషల్ మీడియాలో ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు సోషల్ మీడియాలో ఒక గ్రూప్ అనేది మీ ఛానల్ గురించి మీ ఛానల్తో ఒక పేజీ అనేది తయారు చేసుకోండి. ఆ పేజీలో మీ వీడియోస్ అన్ని లింకులు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీకు ఫాలోవర్స్ వస్తే ఆ పేజీ సోషల్ మీడియా నుండి కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు. అలానే వ్యూస్ కూడా సోషల్ మీడియా నుండి కూడా రావడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఉన్న సోషల్ మీడియా మొత్తం మీరు యూజ్ చేసుకోవాలి మీ ఛానల్కి. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్గా ఉన్నాయి, బాగా ఏది వచ్చినా సోషల్ మీడియాలో ఎక్కువ అప్లోడ్ చేస్తున్నారు. సో మీ ఛానల్ కూడా మీరు కూడా ప్రమోట్ చేసుకోండి మీ ఓన్గా. సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోండి. దాని ద్వారా కూడా ఛానల్ని గ్రోత్ చేసుకునే అవకాశం ఉంది. 6th వన్ షో అప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో మీరు చాలామంది స్లైడ్ షోలుగా పెడుతుంటారు వీడియోస్, అలానే కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ పెడుతుంటారు. షో అప్ అంటే ఏం లేదు, మీరు స్లైడ్ షోలు వీడియోలు పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు మీరు మీ కెమెరా ముందుకు వచ్చి మీరు వీడియో చేయడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆడియన్స్ అనేది మనం కెమెరా ముందు కనపడితే మనతో ఎంగేజ్ అవుతారు, కనెక్ట్ అవుతారు. సో ఎక్కువగా ఫేస్ క్యామ్ నుండి వీడియో చేయడానికి ట్రై చేయండి. స్లైడ్ షోలు చేస్తారు కదా, స్లైడ్ షోలు ఇప్పుడు సరిగ్గా క్లిక్ అవ్వట్లేదు. అలానే ఎక్కువగా ఆడియన్స్ ఆశిస్తుంది ఏంటంటే మీరు కెమెరా ముందుకు వచ్చి కెమెరా ముందు వీడియో అనేది చేయడం చాలా మంచిది. సో ఇలా కూడా ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కెమెరా ముందు కనపడితే వాళ్ళకి
వాళ్ళు మనల్ని చూసి నమ్ముతారు, అలానే కనెక్ట్ అవుతారు బాగా. సో మీలో కంటెంట్ అనేది మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్తే ఇంకా చాలా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ వీలైనంత వరకు కెమెరా ముందుకు వచ్చి కంటెంట్ చేయడం అనేది ట్రై చేయండి. 7th వన్ వచ్చేసరికి పోస్ట్ యువర్ గ్రేట్ థంబ్నెయిల్స్. సో మీ థంబ్నెయిల్స్ అనేది చాలా బాగా డిజైన్ చేసి మీ థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు మీ ఛానల్ అనేది మీ థంబ్నెయిల్ చూసే ఓపెన్ చేస్తారు మీ వీడియో అనేది. సో మీ థంబ్నెయిల్ ఎంత బాగుంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి అంత అవకాశం ఉంటుంది. సో మీ థంబ్నెయిల్స్ అనేది చాలా క్రియేటివిటీగా చాలా నీట్గా డిజైన్ చేసి థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీ యూట్యూబ్లో థంబ్నెయిల్ అనేది చాలా మెయిన్ పార్ట్. సో థంబ్నెయిల్ అనేది మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయకపోతే మీ ఛానల్ అనేది ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. మీరు షాడో యూజ్ చేయాలి, అదే అన్నీ యూజ్ చేసి మీ థంబ్నెయిల్ అనేది నీట్గా ఫోటోషాప్లో డిజైన్ చేసుకొని క్రియేటివిటీగా థింక్ చేసి మీ థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయండి. మీ కంటెంట్కి తగ్గట్టు మీ థంబ్నెయిల్ అనేది బాగా ఉంటే మీ వీడియో అనేది ఎక్కువగా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ ఛానల్ క్లిక్ అవ్వాలంటే మీ థంబ్నెయిల్ అనేది చాలా మెయిన్ పార్ట్. థంబ్నెయిల్ కాడ మాత్రం కొద్దిగా టైం తీసుకొని థంబ్నెయిల్ అనేది బాగా క్రియేట్ చేయడం అప్లోడ్ చేయండి క్రియేట్ చేసి. సో చాలా ఇంపార్టెంట్ థంబ్నెయిల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా. థంబ్నెయిల్ ద్వారానే మీ వీడియోస్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. 8th వన్ వచ్చేసరికి లివరేజ్ ఆఫ్ యూట్యూబ్ కార్డ్స్. లివరేజ్ ఆఫ్ యూట్యూబ్ కార్డ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ మీ వీడియో అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఎక్స్టర్నల్గా మీకు మధ్యలో వీడియో మధ్యలో ఒక స్క్రోలింగ్ లాగా వస్తుంది కార్డ్స్ అని. సో మీ వీడియోస్ని ఇంతకుముందు ప్రీవియస్ తయారు చేసిన వీడియోస్ని కార్డ్స్లో పెట్టుకుంటే సో ఒక వీడియో చూసేటప్పుడు రెండో వీడియోకి కూడా క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. సో కార్డ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కార్డ్స్లో మీ వీడియోస్ పెట్టుకుంటే నెక్స్ట్ వాళ్ళు వేరే చోట ఎత్తుక్కోకుండా మీ కార్డ్స్ అనేది డిస్ప్లే మీద అడ్వర్టైజ్మెంట్ అవుతాయి. సో డిస్ప్లే మీద స్క్రోలింగ్ అవ్వగానే వాళ్ళకు ఆ వీడియో నచ్చితే వాళ్ళు అప్పుడే ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియో చూసే అవకాశం కూడా ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు కార్డ్స్లో కూడా వీడియోస్ పెట్టే అవకాశం చూడాలి. అలానే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియోస్ అనేది మీరు ఇవ్వాలి. సో అలా అయితేనే మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ కార్డ్స్ అనేది. కార్డ్స్లో మీ వీడియోస్ ఏంటంటే మీరు ఇప్పుడు పలానా వీడియో చూస్తున్నాడంటే నెక్స్ట్ ఇంకో వీడియో రెడీలో ఉంది. సో అతను ఆ వీడియోని ఈ వీడియో అవ్వగానే నెక్స్ట్ వీడియోకి కూడా చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కార్డ్స్ని కూడా వినియోగించుకోండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్ 9th వన్ పుష్ యువర్ సబ్స్క్రిప్షన్స్. మీ సబ్స్క్రిప్షన్స్ అనేది పుష్ చేసే విధంగా చూసుకోవాలి. సో మీ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా ఉంటే మీకు ఛానల్కి వ్యూస్ అనేది కానీ ఇంప్రెషన్స్ అనేది కానీ ఎక్కువ వస్తాయి. సో మీరు సబ్స్క్రైబర్స్ని ఎలా పొందాలనుకుంటే మీరు చేసిన వీడియోస్లో ప్రతి వీడియోకి మీరు నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అనే పదాలు వాడాలి. అలాగే ఎండ్ స్క్రీన్లో సబ్స్క్రిప్షన్స్ సంబంధించిన ఇంట్రో రావాలి. స్టార్టింగ్లో కొత్త ఛానల్స్ వాళ్ళు ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పుకోకపోతే చెయ్యరు వాళ్ళు. సో మ్యాక్సిమం మీ ఛానల్లో స్టార్టింగ్ సబ్స్క్రిప్షన్ చేయమని మీరు చెప్పాలి, ఎండింగ్లో కూడా చెప్పాలి. అలానే మీకు మధ్యలో సబ్స్క్రిప్షన్స్ అనేది బ్యానర్స్ రావాలి, ఒక ఇంట్రో అనేది క్రియేట్ చేసుకోండి. ఇవి మొత్తం ఉంటే సబ్స్క్రిప్షన్స్ అనేది పెరుగుతాయి. సో అలానే మీరు యూట్యూబ్ యాడ్స్లో కానీ మీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీ ఛానల్ని అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తే మీ వీడియోస్ అనేది వ్యూవర్స్కి రీచ్ అయ్యి వ్యూవర్స్కి మీ వీడియోస్ నచ్చితే సబ్స్క్రిప్షన్స్ అనేది పెరుగుతాయి. సో వీలైనంత మటుకు మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ యాడ్స్లో కానీ మీ ఛానల్ని మీరే ప్రమోట్ చేసుకొని మీకు సబ్స్క్రిప్షన్స్ అనేవి పెంచుకోండి. మెయిన్ ఇంపార్టెంటే సబ్స్క్రిప్షన్స్ ఇంపార్టెంట్. సో సబ్స్క్రిప్షన్స్ ఉంటే మీకు ఇంప్రెషన్స్ వస్తేనే మీకు వ్యూస్ అనేది పెరిగి ర్యాంకింగ్లోకి వెళ్తాయి. సో మీకు SEO పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ పెంచేది ఎక్కువగా చూసుకోండి. 10th వన్ ఇంక్రీజ్ యూర్ అప్లోడింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఇంక్రీజింగ్ అప్లోడింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అప్లోడ్ చేసే వీడియోస్ అనేది సపోజ్ మీరు స్టార్ట్ చేశారు ఛానల్, స్టార్ట్ చేసి వారానికి ఒక వీడియో పెడుతున్నారు, లేదంటే 15 డేస్కి ఒకటి, పర్ మంత్ 3 వీడియోస్ అనేది చేస్తున్నారు. సో అప్లోడింగ్ అనేది మీరు ఇంక్రీజింగ్ అనేది పెంచాలి. సో మీరు ఇప్పుడు 1 మంత్కి 4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు వీక్లీ వన్స్. అలానే మీకు మీ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఈ వీక్ నేను 2 వీడియోస్ పెట్టాలి, అలానే నెక్స్ట్ వీక్లో 3 వీడియోస్ పెట్టాలి, ఆ తర్వాత 4 వీడియోస్, అట్లా మీరు ఇంక్రీజింగ్ అనేది చేసుకుంటే అప్లోడింగ్ అనేది మీకు SEO రేటింగ్ పెరుగుతుంది యూట్యూబ్లో. అలానే మీకు వ్యూస్ కూడా ఎక్కువ అవుతాయి, SEO రేటింగు, ర్యాంకింగు, అన్ని ఇంప్రెషన్స్ అన్నీ పెరుగుతాయి. సో మీరు అప్లోడింగ్ అనేది
మీరు కుదిరితే డైలీ ఒక వీడియో పెట్టాలి, లేదంటే 2 డేస్కి ఒకటన్నా పెట్టండి. అదే గ్యాప్ ఇచ్చారంటే మీకు యూట్యూబ్ రేటింగ్ అనేది చాలా తగ్గిపోతుంది, వ్యూస్ అనేది కూడా రావడం కూడా తగ్గిపోతుంది. సో అప్లోడింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేయండి. అలానే మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ర్యాంకింగ్ పెరిగే కొద్దీ మీ ఛానల్ గ్రో అనేది ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 10 ways మీరు ఫాలో అవుతే కానీ మీకు మీ ఛానల్ అనేది 100% గ్రో అనేది అవుతుంది. సో ఎప్పటికప్పుడు మీరు మీ యూట్యూబ్ నుండి అప్డేట్ అవుతూనే ఉండాలి. కంటెంట్ విషయంలో కానీ, యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ల విషయంలో కానీ, మీకు వ్యూవర్స్కి ఎంగేజింగ్లో కానీ మీరు ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎప్పుడు కొత్తగా థింక్ చేసి వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. మీరు ఎడిటింగ్లో కానీ, మీరు కంటెంట్లో కానీ గుడ్ క్వాలిటీ అనేది ఇస్తేనే మీకు మీ వ్యూవర్కి అనేది మీ ఛానల్ అనేది ఎక్కువసేపు చూసే అవకాశం ఉంటుంది. మీరు క్వాలిటీ అనేది సరిగ్గా ఇవ్వకుండా ఉంటే ఓపెన్ చేసి ఎమ్మటే వ్యూవర్ అనేవాడు ఎగ్జిట్ కొట్టి వెళ్ళిపోతాడు. సో మీరు గుడ్ కంటెంట్తో, క్వాలిటీ మెయింటైన్ చేసి, గుడ్ ఎడిటింగ్తో వచ్చారంటే మీ యూట్యూబ్లో ఇప్పుడున్న కాంపిటీషన్కి యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఇప్పుడున్న క్వాలిటీగా మనం అందరు పోటీ పడాలంటే ఖచ్చితంగా మీకు ఇవన్నీ పాటించాలి. అలానే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది కంటెంట్. ఈ కంటెంట్ బాగుంటేనే అందరితో, మీరు ఇప్పుడున్న యూట్యూబ్ ఎక్కువగా ఉండే యూట్యూబర్ అందరితో పోటీ పడాలి. వాళ్ళ కంటెంట్ బాగా చేస్తున్నారు, క్లిక్ అవుతుంది. సో మీ వ్యూస్ రావడానికి కారణం అదే. కంటెంట్ అనేది, క్వాలిటీ అనేది రెండు మెయింటైన్ చేయాలి. సో యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యేంత వరకు మీరు మీ తరపు నుండి మీరు మీ ఛానల్ని గ్రో అయ్యే ఛాన్సెస్ చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చిన ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. దిస్ నాగరాజ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.